హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయేటి చక్కటి క్యారెట్ హల్వా. దానికోసం నేను ఆల్రెడీ బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఆ నెయ్యి వేసుకున్న దాంట్లో నేను ఒక 10 to 15 బాదాం అండ్ 10 to 15 కాజు రెండింటిని చాప్ చేసుకొని వాటిని క్రిస్ప్ అయ్యేంత వరకు మనం వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలండి. నేను ఆల్రెడీ బౌల్లో తీసేసి పెట్టుకున్నాను. వాటిని బౌల్లో తీసేసుకున్న తర్వాత మనం మళ్ళీ అదే బాండీలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం ఒక 900 grams గాజర్ క్యారెట్ హల్వాని మనం తురుముకొని పెట్టుకోవాలండి. దాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఆ నెయ్యిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఒక 8 to 10 minutes పాటు ఉడికించుకోవాలి, సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు. మెల్లమెల్లగా అది వాటి కలర్ అనేది చేంజ్ అయిపోతుంటుంది, రెడ్ నుంచి ఆరెంజ్ కలర్లోకి. అవి సెమీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఒక 1/2 లీటర్ పాలు పోసానండి. కప్స్ వైజ్గా అయితే 3 cups పాలు వేసుకున్నాను నేను. పాలు వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. ఆ పాలన్నీ ఇరిగిపోయిన తర్వాత నేను ఒక 1.5 cup షుగర్ వేసుకున్నాను. అలాగే షుగర్తో పాటు నేను ఇలాచీ కూడా వేసుకొని హల్వాని అంతా బాగా ఉడికించుకున్నానండి. అది అందులో ఉన్న వాటర్ అండ్ షుగర్ నుంచి వచ్చిన వాటర్ అని పోయేలాగా మనం ఉడికించుకోవాలి. తర్వాత నేను ఒక 180 grams 150 to 180 grams కోవా యాడ్ చేసుకున్నాను. ఇది అన్స్వీట్ అండ్ ప్లెయిన్ కోవా అండి. అది వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది మొత్తం టైట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం వేయించుకున్న జీడిపప్పు అండ్ బాదాంని నేను ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని నేను మధ్యలో ఇంకా 2 to 3 tablespoons నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి హల్వా రెడీ. Thanks for watching. Please like, share and subscribe.